ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయా దేశాల రాజధానుల కన్నా మిన్నగా మన అమరావతి ముందుకు సాగుద్ది అనేటువంటి ఆకాంక్ష రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఉంది. సార్ నమస్తే సార్. ప్రజెంట్ ప్రభుత్వం పరిణామాలు చూస్తున్నట్లే ఎలా అనిపిస్తుంది? రాష్ట్రంలో జరిగే తాజా రాజకీయ పరిణామాలు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6 మాసాల కాలంలో ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చేటువంటి ప్రభుత్వంగా ముందుకు సాగుతుంది. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధిలో వెనకబడినటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్ నేడు ఈ 6 మాసాలు చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఈ అమరావతి రాజధానిగా భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తుందనే దానిలో సందేహం లేదు. ఇప్పటికీ నవరత్నాల పేరుతో మాకు అందిస్తున్నటువంటి పేద ప్రజానీకానికి అందిస్తున్నటువంటి ఎన్డీఏ నేతృత్వంలోని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం వెంటనే పెన్షన్లు పెంచింది. 4,000 రూపాయలు పెన్షన్స్ మామూలుగా వృద్ధులు వితంతువులకి, 6,000 రూపాయలు వికలాంగ పెన్షన్, 10,000 డయాబెటీస్ సంబంధించినటువంటి పేషెంట్కి, 15,000 రూపాయలు మంచం మీద ఉన్నటువంటి వారికి. తక్షణమే అన్నా క్యాంటీన్ను పునరుద్ధరించి నిరుద్యోగులైనటువంటి యువత ఇంటర్వ్యూలకు పోయేటప్పుడు కానీ వేరే ఊర్లు వచ్చేటప్పుడు కానీ అలాగే ఆకలి తీర్చేటువంటి మంచి ఆహారం అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తున్నటువంటి పరిస్థితి. మహిళలకు ఇచ్చినటువంటి గ్యాసు బండల హామీ నెరవేర్చేది గత 2 మాసాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతుంది. మహిళలందరూ కూడా ఏడాది 3 గ్యాసు బండ్లు అనే దానిలో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. రాబోయేటువంటి ఉగాది నుంచి మహిళలకు ఫ్రీ బస్సు ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇన్ని అమలు చేశారు కాబట్టి అది కూడా అమలు జరుగుద్ది అనేటువంటి పూర్తి నమ్మకంతో ఉన్నాం. నిన్న దావోస్ పర్యటనకి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు, ఇతర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కూడా వెళ్ళారు. ఖచ్చితంగా విదేశస్తులు ఈ నవ్యాంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతానికి వస్తారని మేము నమ్ముతున్నాం. ఎందువలంటే 14 సంవత్సరాల రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసి 17 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈనాడు హైదరాబాద్ ఏ దశకు పోయిందంటే దానికి కారకులు చంద్రబాబు నాయుడు అని రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో చెప్పేటువంటి పరిస్థితి. నేడు అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ 26 రాష్ట్రాల్లో కూడా పరిశ్రమలు నెలకొల్పడానికి అప్పుడే తాజాగా చాలామంది వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. విశాఖపట్నానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంటు నిన్ననే అమిత్ షా గారు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. ప్రైవేటీకరణకు దూరం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్మిక కుటుంబాలందరూ కూడా న్యాయం చేసేటున్నారు. అదేవిధంగా రైల్వే జోన్కు సంబంధించినటువంటి అంశం కూడా ప్రారంభమైంది. పోలవరం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి చూసాం. అమరావతి రాజధానిలో మనం పనులన్నీ వేగవంతం అవుతున్నాయి. ఇంకా నిరుద్యోగులకు సంబంధించిన ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలా. ఐటీ మార్చులు అయినటువంటి లోకేష్ బాబు గారు ఆనాడు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. 20 లక్షల ఉద్యోగాల పరిస్థితి కూడా దాటుద్ది అనటానికి మనం చేసిందండి. టీసీఎస్ ఆల్రెడీ విశాఖపట్నానికి వచ్చేసింది. విజయవాడ లాంటి పరిస్థితుల్లో ఇది మేధా పార్క్ గన్నవరం దగ్గరికి కానీ ఆటో నగర్కి కానీ చిన్న చిన్న పరిశ్రమలు వచ్చేస్తున్నాయి. అంటే తిరుపతిలో పెద్ద ఎత్తున తిరిగి మొన్న వెళ్ళిపోయినటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరికరాలను, అనంతపురంలో పెద్ద ఎత్తున మన టైర్ ఫ్యాక్టరీ వస్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో హైదరాబాద్ నగరంలో మాత్రమే అభివృద్ధి చెందటం వల్ల మిగతా జిల్లాలు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం చూసాం. దాన్ని అనుభవంగా తీసుకున్నటువంటి అనుభవశాలి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు అభివృద్ధిని అమరావతికే రాజధానికే పరిమితం కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నూతన పరిశ్రమలు తీసుకురావడం వల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు యువతకి విద్యార్థులకి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం. విద్యా వ్యవస్థలో కూడా సమూలంగా మార్పు జరిగింది. ఓన్లీ ఉద్యోగాలకే విద్యార్థుల మేధస్సు పోకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద కూలంకుషంగా మనిషికి సమగ్రమైనటువంటి సమాచారం అనేటువంటి నేపథ్యంలో నేడు విద్యా వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అన్ని రంగాలలో కూడా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ ప్రభుత్వం ఇదే రకంగా పోయి ప్రజలు సహకరించి రాజకీయాలకు అతీతంగా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆ కోణంలో చూడకుండా
ప్రతి ఒక్కరు సహకరిస్తే ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లోనే గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు మన వెనకబడిన తనాన్ని కూడా ముందుకు తెచ్చుకుంటూ మిగతా ఉన్నటువంటి 28 రాష్ట్రాలతో పోటీ పడేటువంటి విధంగా ముందుకు సాగటం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయా దేశాల రాజధానుల కన్నా మిన్నగా మన అమరావతి ముందుకు సాగుద్ది అనేటువంటి ఆకాంక్ష రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఉంది. ఆ ఆకాంక్షను ఖచ్చితంగా నెరవేర్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండేటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చుద్దని మేమందరం ఆకాంక్షిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. సార్ ఇన్ని చేస్తున్నారు కదా, ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు అపోజిషన్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఈ ప్రభుత్వం వచ్చింది ఇంకా ఏమి అభివృద్ధి పరంగా కూడా చూసుకుంటే ముందుకు తీసుకెళ్ళట్లేదు, సంక్షేమ పథకాలు అన్నారు ఏవి కూడా అసలు అందించట్లేదు అని చెప్పేసి అని ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో మనందరం కూడా చూసాం. గతంలో 151 స్థానాలు వచ్చి అన్ని స్థానాలు వచ్చినటువంటి పార్టీ పాలన చేతకాకపోవడంతో, ప్రజారంజకమైనటువంటి పాలన అందించకపోవడంతో, విద్యార్థులు యువతకి సంబంధించినటువంటి ఏ ఒక్క అంశం నెరవేర్చకపోవడంలో, ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి స్థాయిలో వైఫల్యం చెంది చివరికి దిశ లాంటి చట్టాలు ఉండయి అని పేపర్ మీదకి రాసుకుంటానే తప్ప దిశ పోలీస్ స్టేషన్ కూడా లేనటువంటి పరిస్థితి. మద్యం ఏ రకంగా ప్రభుత్వమే వ్యాపారం చేసి లక్షల కోట్ల రూపాయలు గడిచిందో మనం చూసాం. ఇసుకని ఏ రకంగా మాయం చేసి ఇసుకతో వ్యాపారం చేసి 20,000 నుంచి 40,000 వరకు 10 టైర్ ఉన్నటువంటి లారీలో ఉన్నటువంటి దాన్ని మనం చూసాం. ఇంత ఊబిలో కూరుకుపోవటం వల్లే ప్రజలందరూ ఏసగింపు దూరం చేశారు. దానిని అంగీకరించలేని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదో రకంగా పార్టీ ఇంకా ఉందని వాళ్ళ మనుగడని ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా కుంభకర్ణులు నిద్రలేసినప్పుడు భోజనం చేసినటువంటి విధంగా అప్పుడప్పుడు ఇలా గుర్తొచ్చినప్పుడు ఎవరో ఒక మాజీ మంత్రులతోనో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతోనో విలేకరుల సమావేశం పెట్టు రోడ్డు మీదకి తీసుకొచ్చో మేము ఉండాం గుర్తు చేసేటువంటి ప్రయత్నం తప్పితే ప్రజలు ఎవరో వారు చెప్పినటువంటి నమ్మే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు ఎందుకు అందిస్తారండి? వృద్ధాప్య వితంతు పెన్షన్ నువ్వేం చేసావు? సంవత్సరానికి 250 రూపాయలు చెప్పిన మొదటి సంవత్సరం లేకుండా లాస్ట్ 4 సంవత్సరాలు ఇచ్చావు. మేము నెల రోజులు అధికారంలోకి వచ్చి నువ్వు ఇవ్వలేనటువంటి ఎన్నికల సమయంలో కూడా 3 నెలల బకాయిలు కూడా మేము చెల్లించినటువంటి పరిస్థితి. జూలై మాసంలో 7,000 ఇచ్చాం, మేము ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు చేసాం, అదేవిధంగా గ్యాస్ బండలను పెట్టాం. ఏమి హామీ నెరవేర్ల? నువ్వు 10,000 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉంచేసి బయటికి పోయావు. దీనిలోంచి బయటికి రావాలా? నువ్వు నెలకు సంబంధించినటువంటి జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? 1వ తారీఖు మొదలు పెడితే 20వ తారీఖు వరకు జీతాలు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన చేసావు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ ఉద్యోగాలు జీతబత్యాలు అలాగే ఇచ్చారండి? కానీ ఇప్పుడు 1వ తారీఖు నాడు టెన్షన్గా ఖచ్చితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ సంక్షేమ పథకాలు ఆదివారం సెలవు రోజులు 1వ తారీఖు వస్తే ఒక్కరోజు ముందు ఇస్తున్నటువంటి ప్రభుత్వం. సంక్షేమ పథకాలు అందించలేదని చెప్పండి. ఒక ఇటుక రాయి అన్నా ఎక్కడైనా పెట్టినటువంటి పరిస్థితి ఉందా? పోలవరాన్ని కానీ రాజధాని కూల్చేసావు. నీలో ఉన్నటువంటి వికృత శాస్త్రాలతో ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసేటువంటి విధంగా నువ్వు వ్యవహరించావు. దాని తీర్పే నిన్న వచ్చినటువంటి 2024 ఎన్నికల రిజల్టు. ఇంకా ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నావో అర్థం కావట్లా. నీ పార్టీని కాపాడుకోవాలి, నీ పార్టీని నిలబెట్టుకోవాలంటే ప్రతిపక్షం కింద నువ్వు చేయాల్సిన పనులు చేస్తూ ప్రజలకు దగ్గర అవ్వాలా. అంతే తప్ప లేని విమర్శలు అక్కడ పెట్టుకుని ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు చెప్పేటువంటి పరిస్థితి ఉందంటే ఏ రకంగా మనకి ఇది అవుతుందో ఒక్కసారి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చేసినటువంటి నువ్వు కానీ నీ సహచర మంత్రివర్గం కానీ నీ పార్టీ నాయకులు కానీ ఆలోచించాలా. రెండోది, ఇతను డిప్రెషన్లో ఉన్నాడు. ఇతనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. 14 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి A1గా ఉంటే A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా నిన్ననే ఇతని దగ్గర నుంచి దూరమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. 3 పార్లమెంటు సభ్యులు వెళ్ళిపోయారు. చోటా మోటా నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర నాయకులు అందరూ రోజు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీని అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏ రకంగా ఉంటుందని చెప్పి ఆ పార్టీలో పనిచేసి ఆ పార్టీని 5 సంవత్సరాలు అధికారంలో ఉండి అనుభవించినటువంటి వ్యక్తులే బయటకు వస్తున్నారంటే అతని పాలన గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ప్రజలు వివరించాలి, మీడియా ద్వారా వెళ్ళాలి. కాబట్టి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం తప్ప సమయం కూడా వృధా అని చెప్పి మేము అనుకుంటాం. సార్, ఇప్పుడు చూసుకుంటే ఈ సింగనగర్ ప్రాంతంలో ఉచితంగా హోమియోపతిది అంటే వైద్య శిబిరం అనేది
బొండా ఉమా గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేశారు. నిజంగా దీని గురించి ఏమంటారు మీరు? గతంలో చూశారు, గతంలో ఎవరైనా లీడర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా ప్రజలకు దగ్గరగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? బొండా ఉమా అనేటువంటి వ్యక్తి ప్రజానాయకుడు. అధికారంలో ఉన్నామా, ఎమ్మెల్యేగా ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అని తారతమ్యం చూడనటువంటి ప్రజల అభిప్రాయాలను తీసుకుని ప్రజల సమస్యలను పరిష్కారం చేసేటువంటి విధంగా సాగుతున్నటువంటి నాయకుడు బొండా ఉమేశ్వర గారు. 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో పుంతలు తొక్కింది. ఆనాడు 3 ఫ్లైఓవర్లు, 4 విద్యుత్ సబ్స్టేషన్లు, అదేవిధంగా 3 వాటర్ ట్యాంకులు, ఆర్యూబీలు అన్నీ కూడా నిర్మించి ప్రజల ఆకాంక్షను నెరవేరలేదు. 19వ సంవత్సరం ఎన్నికలు వచ్చేటప్పటికి 2019లో కేవలం 25 ఓట్లతో ఓడించినట్టు ప్రభుత్వం చూపించింది. కానీ ఆనాడు కూడా 388 ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితి ఉంటే 151 స్థానాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఆ పార్టీని గతంలో వీడారు అనేటువంటి దీంతో ఆ లెక్కను సరిచేసేటువంటి విధంగా 23వ తారీఖు నాడు బొండా ఉమాని కేవలం 25 ఓట్లతో ఓడించారు. అయినా మనం అధికారంలో లేమని ఏ ఒక్కరోజు ఇంట్లో కూర్చోాలా. ప్రజల సమక్షంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడం వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవనటువంటి విధంగా చరిత్ర సృష్టిస్తూ సుమారుగా 70,000 మెజార్టీతో గెలిచాం కదా అని ఇంట్లో కూర్చోాలా. ఈ ఒక్కరోజు కూడా ప్రతిరోజు తిరుగుతూ ఎవరికి ఏ సమస్య ఉన్నాయి, రోడ్లు ఏంటి, వాటర్ ఏంటి, డ్రైనేజ్ ఏంటి, మున్సిపల్ పరిస్థితి ఏంటి, అన్ని రకాలు. దీనితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా ప్రాథమికంగా పరిరక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, పాలకుల మీద ఉంది. ఆ పాలకులకు ఉన్నటువంటి బొండా ఉమేశ్వర గారు ఈ 21 డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గం ఉంటుంది. ప్రధానమైన డివిజన్లో ఈ హోమియో వైద్య ఉచిత శిబిరాలు ఒక దగ్గర, కంటి వైద్య శిబిరాలు మరొక దగ్గర, ఈ షుగర్ డయాలసిస్ పేషెంట్లు ఉన్నటువంటి ఒక దగ్గర, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఒక్కొక్కటి పెట్టుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు 59వ డివిజన్లో ఉండి సింగనగర్ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం, హోమియో వైద్య శిబిరాన్ని పెడుతున్నారు. ఈ వైద్య శిబిరము షుగర్ పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి, అల్సర్ ఉన్నటువంటి వారికి, నరాలు సరిగా పనిచేయటువంటి అన్ని రకాలైన వైద్యాలు వస్తున్నారు. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ శిబిరం ఇప్పుడు మధ్యాహ్నం సుమారుగా 1 గంట అవుతుంది. అయినా ఇప్పటి వరకు కూడా వందలాది మంది ఈ శిబిరం ద్వారా హోమియో వైద్యాన్ని చూసుకున్నారు. ఈరోజు వైద్యం చేసి వదిలించుకునే పరిస్థితి కాదు. ఈ రోజు వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా సరే ఆ డాక్టర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఆ వైద్యశాలలు, ఉన్నటువంటి బ్రాంచ్లు కూడా ఇస్తున్నాం. ఎప్పుడైనా ఉన్నంతసేపు ఉచితంగా తీసుకోవాలా. దీనికి అయ్యేటువంటి ఎటువంటి ఖర్చులైనా బొండా ఉమేశ్వర గారు ఎమ్మెల్యేగా ఆయన భరిస్తున్నారు. మొత్తం కూడా ప్రజానీకాన్ని చేస్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు ప్రతిపక్ష ఓటర్ల, అధికార ఓటర్లు అని చూడకుండా రాజకీయాలకి తావు లేనటువంటి ప్రజారంజకమైనటువంటి పాలన ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజానీకానికి బొండా ఉమేశ్వర గారు అందించేటువంటి దశగా ముందుకు పోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఇంట్లో తెలుగుదేశం, ప్రతి ఇంటికి బొండా అనేటువంటి నినాదంతో రాజకీయాలు అతీతంగా పోవటం వల్ల ఈ రాబోయేటువంటి ఎన్నికలు ఇప్పుడు గెలిచినటువంటి 70,000 మెజార్టీని కూడా మేమే తిరగరాసేటువంటి విధంగా ముందుకు పోవాలని ఆకాంక్షతో ప్రజల మధ్యలో ప్రతిరోజు ప్రజలతోనే గడుపుతున్నాం. సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారిని చూస్తున్నాం. గత ఐటీ మినిస్టర్ని కూడా చూసాము. ఆ ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ 6 నెలల కాలం చూస్తే అభివృద్ధి మీకు తెలుస్తుంది. గతంలో ఉన్నటువంటి ఐటీ మార్చులైనటువంటి మన విశాఖపట్నం చెందినటువంటి ఐటీ మంత్రి గారు ఆ పార్టీ తరఫున, ఆ ప్రభుత్వం తరఫున ప్రెస్ మీట్లు పెడతానికే పరిమితం అయ్యారు. ఎక్కడా కూడా పారిశ్రామికవేత్తలను కానీ, ఈ పరిశ్రమలు కానీ తీసుకొస్తానికి ఏ రోజు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అతను లేదు. చేసి ఉండేది ఈ పాటికే పరిశ్రమలు వచ్చాయి కదండి. ఇప్పుడు మనం బాగా చదివాం, ఎగ్జామ్ కట్టిండే పాస్ అవుతాం. పాస్ అయితే దానికి ఉత్తీర్ణత వచ్చినట్టు. పాస్ అవ్వకుండా నేను డైలీ ఎగ్జామ్కి వెళ్ళానండి, డైలీ వచ్చి దానికి అటెండెన్స్ పడినట్టు. అందుకని ఆ ముఖ్యమంత్రి, ఆ ఐటీ మార్చులు ఈ ప్రెస్ మీట్లకి అడిగి పెడతానికి వెళ్ళేటప్పుడు ఎక్కడ రిజల్ట్ రాలా. అప్పుడు ఇప్పుడు ఏ రకమైన రిజల్ట్ వస్తుంది? ఎన్ని పరిశ్రమలు మనకు వస్తుంది? నేను దావోస్ పర్యటనే మనం చూడాలా ఏ రకం జరిగింది. దాన్ని ఓర్చుకోలేనటువంటి మాజీ మంత్రి అయినటువంటి ఐటీ మంత్రి గారు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టారు. ఏ రకంగా మాట్లాడుతున్నాడు? రోజాకి మొదలు చివరేమని తెలుసండి. ఆమె పర్యాటక శాఖ గురించి ఆమెకు తెలియదు, ఆమె ఐటీ రంగం గురించి మాట్లాడుతుంది.
దేయాలు వేదాలు వల్లించినట్టు లేదండి. ఒక మహిళ కాబట్టి ఇంక దీని మించి మేము మాట్లాడలేకపోతున్నాం. కానీ ఏదైనా ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళు, రాజకీయ పార్టీ నాయకులకైనా తుది తీర్పు ఫైనల్గా ఇవ్వగలిగినటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి ప్రజలు అన్నీ చూస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఏ పార్టీని 25-30 సంవత్సరాలు ఉంచుతారు, ఏ పార్టీని తుదముట్టిస్తారు అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ రిజల్ట్ వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు సార్? కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వ పాలన కావాలని ఈ తరం కాదు, పాత తరం ఆకాంక్షిస్తుంది, రాబోయే తరం కూడా స్వాగతించింది. ఓకే.